ఈరోజు మన వీడియో బాబావారు విష్ణు సహస్రనామానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఈరోజు మనం ఆ వీడియోలో తెలుసుకుందాం. దాని ముందు మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే విష్ణు సహస్రనామం చాలా గొప్పది. నేను బాధలతో ఉన్నప్పుడు దాన్ని నేను హత్తుకున్నాను అని చెప్పి బాబావారు స్వయంగా అన్న మాటలు ఎవరితో అన్నారు మనం ఈరోజు 27వ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిందే, మళ్ళీ మనం ఒకసారి దాన్ని విశ్లేషణతో ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బాబావారు శ్యామాకి మేలు చేయాలి అనుకున్నారు. అంటే శ్యామాకేనా? అందరి భక్తులకి బాబా మేలే చేస్తారు తప్ప కీడెక్కడా చేయరు. కానీ ఒక్కొక్క భక్తుడికి భగవంతుడు ఒక్కొక్కటి ఇస్తాడండి. అది శ్యామాకి విష్ణు సహస్రనామం అనే మాలను బాబావారి స్వయంగా తన మెడలో వేశారు. అది ఏ విధంగా వేశారో చూద్దాం. ఒకసారి అది ఆ యొక్క గ్రంథం రామదాసు అనే ఒక సన్యాసి బాబా ముందు రామాయణం, భాగవతం, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా రోజు ఒక క్రమం నియమబద్ధంగా చదివేవాడు ఆ సాధు అన్నమాట. సరే, ఒకసారి బాబా వారికి అనిపించింది, అంటే ఆ గ్రంథాన్ని శ్యామకి ఇవ్వాలి అనుకున్నారు కదా. అప్పుడు ఒక చిన్న నాటకం చేశారు. డైరెక్ట్గా ఇచ్చేయచ్చు బాబావారు విష్ణు సహస్రనామని శ్యామకు, ఇదిగో శ్యామాను చదువు అని చెప్పేయచ్చు. కానీ బాబావారు ఎప్పుడూ అలా చెప్పరు. అరటిపండు ఒలిచి చేతికి ఇచ్చినట్లే చాలా సరదాగా ఇస్తారన్నమాట. అంటే అక్కడ ఆ యొక్క రామదాసి ఏ విధమైన వాడు తెలపాలి, తర్వాత శ్యామకు ఆ గ్రంథం ఎంత అవసరమో చెప్పాలి. ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలియాలి. ఆ విష్ణు సహస్రం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియాలి అని బాబావారు ఈ చిన్న నాటకాన్ని అక్కడ ప్రదర్శించారనమాట. రామదాస్తో అన్నాడు, రామదాసి నాకు చాలా కడుపులో నొప్పిగా ఉంది, వెళ్ళేసి బజార్కి వెళ్ళి సోనాముఖి దాన్ని తీసుకురా అన్నాడు. అంటే సోనాముఖి అంటే కడుపులో నొప్పికి అది ఒక మందు. దాన్ని ఇప్పుడు ఆకుల రూపంలోనూ వస్తుంది, ఒక పొడిలాగా వస్తుంది. దాన్ని మనం ఆకు రూపంలో ఉండే దాన్ని రసంగా కూడా పెట్టుకొని ఆ కడుపులో నొప్పికి తాగుతాం అన్నమాట. ఇప్పుడు కూడా సోనాముఖి కషాయం అని అది ఆయుర్వేద మందులో ఉంటుందన్నమాట. అయితే బాబావారు అన్నారు, వెళ్ళేసి సోనాముఖి తీసుకురా, నా కడుపులో నొప్పిగా ఉంది అన్నారు. చదువుతూ ఉన్న రామదాసి, నేను చదువుతున్నాను బాబా, తర్వాత వెళ్తానులే అని కూడా అనలేదు. గురువు చెప్పిన మాటని శిరసా వహించడమే ఆనాటి భక్తులకు కానీ ఈనాటి భక్తులు కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం అది అన్నమాట. మనమైతే ఏమంటామంటే తర్వాత చేస్తానులే అని పోస్ట్ పోన్ చేస్తాం. ఒక్క నిమిషం బాబా, ఒక్క పేజీ ఉంచి చదివేస్తాం అంటాం. కానీ ఆ రామదాస్ అలా అనలే, తప్పకుండా వెళ్తానని పరిగెత్తుకుండా, దానికి ఇంకా సమాధానం కూడా లేదు, ప్రశ్న లేదు, ఏమీ లేదు, వెంటనే వెళ్ళడం నేర్చుకున్నాడు అనమాట. రామదాస్ అంటే ఆనాటి భక్తులలో ఉండేవాళ్ళు. ఇంకా వెళ్ళాడు. రామదాస్ వెళ్ళగానే ఆ యొక్క విష్ణు సహస్రాన్ని, ఆ యొక్క చిన్న గ్రంథాన్ని తీసి శ్యామకి బాబావారు ఇచ్చారు. శ్యామ, దీన్ని చదువు, నీకు మేలు జరుగుతుంది అని చెప్పి ఏ విధమైన మాటలు మాట్లాడారో ఒకసారి మనం చదువుదాము. చాలా దీనిలో గొప్ప గుణాలు ఉన్నాయి ఈ యొక్క విష్ణు సహస్రనామంలో, అందువల్లే దీనిని నీకు ఇస్తున్నా నేను, చదివి చూడు. ఒక్కసారి నాకు చాలా బాధ కలిగింది, బాబావారు అంటున్నారు, ఇది నాకు చాలా బాధ కలిగింది, గుండె కూడా దడదడలాడింది, ప్రాణం రెపరెపలాడింది, నేను బతుకుతానన్న నమ్మకం కూడా పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడిందో నీకు ఎలా చెప్పను శ్యామ. ఈ పుస్తకం వల్లనే ఈ ప్రాణాలు రక్షింపబడ్డాయి.
ఒక క్షణం గుండెకు హత్తుకోగాని వెంటనే ప్రాణం కుదుటపడింది. దేవుడు నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడా అనిపించింది. దీనివల్లనే జీవుడు బ్రతికాడు. అందువల్ల శ్యామ, నీవు దీన్ని తీసుకొని పోయి మెల్లమెల్లగా చదువు, రోజు 1, 6 మాట నేర్చుకో, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని శ్యామకి చెప్పారు. అప్పుడు శ్యామ అన్నాడు, అయ్యో బాబా, ఇది మన బుక్ కాదు, ఇది నాకొద్దు, ఇది రామదాస్ది బుక్కు, అతను ముందే కోపిష్టి, కాబట్టి ఆ బుక్ మీరు నాకు తీసిస్తే ఏమంటాడంటే నేనే మీ ద్వారా అలా చెప్పించుకున్నాను, తీయించుకున్నాను అని అనుకుంటాడు. కాబట్టి నాకు ఈ గ్రంథం వద్దు, ఈ గొడవంతా ఎందుకు, పైగా ఈ బుక్ సంస్కృతంలో ఉంది, నాకు ఇది రాదిది వద్దు అని కరాఖండిగా చెప్పేశాడనమాట శ్యామ. పైగా చెప్తే నేను స్పష్టంగా కూడా ఉచ్చరించలేను అని చెప్తే బాబా చేసిందంతా చూసి శ్యామ అది బాబా తగు పెట్టడానికే ఇలా చేశాడు అని శ్యామ అనుకున్నాడనమాట. ఎందుకంటే రామదాసుని పంపించాడు, ఈ బుక్యం ఇచ్చాడు, రామదాసు ముందే కోపిష్టి, ఏం చేయాలి అని చెప్పేసి శ్యామ అనుకున్నాడే. కానీ శ్యామకు అత్యంత విలువైన మాలను ఇస్తున్నాడని ఆ క్షణంలో శ్యామ గ్రహించలేకపోయినాడనమాట. అతనిపై ఎంత ప్రేమ ఉందో, అంటే బాబాకు శ్యామ మీద ఎంత ప్రేమ ఉందో అతను గ్రహించలేకపోయినాడు. పైగా బాబా అంటున్నారు, మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు చాలా మమకారం, అతనిపై నాకు అంటే చాలా ప్రేమ ఉంది, అందువల్ల అతనిపై నాకు దయ. ఈ విష్ణు సహస్రనామాలను స్వహస్తాలతో తన కంఠానికి కట్టి అతని భవభయ బాధల నుండి విముక్తుని చేస్తాను. అతని నామంపై ప్రీతిని, ఇష్టాన్ని కలిగిస్తాను. నామం పర్వతాలనే పాపాలను కూడా పగలగొట్టబడుతుంది. నామం అంటే మనం పాపాలు గుట్టలు గుట్టలుగా తెచ్చుకోరుంటాం కదా, అవి కూడా పగలగొట్టబడుతుంది ఈ నామం. తర్వాత నామం ఇంకా ఏం చేస్తుందంటే శరీర బంధనాలను కూడా విడగొడుతుంది. నామం కోటి చెడు వాసనల్ని కూడా సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలని మెడను విరుస్తుంది. నామం జనన మరణాలను తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురం అవ్వాలి అంటే అది ఏ నామం అన్నా కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, లలిత కావచ్చు, దత్త కావచ్చు, అలాగే వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేదంటే బాబాది కావచ్చు, ఏదైనా సరే నామం అంత మహిమ గలది. అంటే మనం రోజు ఏదో కొంతసేపైనా ఎప్పుడు చదువుకుంటే, ఎప్పుడు నామాన్ని స్మరించుకుంటే ఇంకంతకన్నా అద్భుతం లేదు. కానీ అది ఎప్పుడో కాసేపైనా మీరు చదవండిరా అని చెప్పేసి బాబా మనకి బోధ చేశారండి. బాబా అంత గొప్పగా మనకు చెప్పారు. కానీ మనము ప్రాపంచ విషయాల్లో తగులుకొని అన్నిటినీ మర్చిపోతున్నాం. ఆ నామం ఎట్లాంటిది, పర్వతాలు గుట్టలు గుట్టలుగా తెచ్చుకున్న పాపాలను సైతం కరిగిస్తుందంట నామం. అలాగే ఆ నామం మనం చెడు పలుకుట వలన, ఇవన్నీ చెడు మాట్లాడుతూనే ఉంటాం కదా, వినుట వలన దాని యొక్క కర్మాన్ని కూడా పోగొడుతుందంట నామం. అలాగే జనన మరణ చక్రాల నుండి కూడా తప్పిస్తుందంట నామం. అంటే ఎందుకంటే మనం మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే మనకు మరణ సమయంలో ఇంకేమీ గుర్తురాదు, కనీసం మనకు నామం అప్పుడు గుర్తొస్తుంది. దానికోసం మనం సాధన చేయాలి. ఏదైతే మనం అలవాటు చేసుకుంటామో, మనం ఏదైతే మనకు ఇష్టమో ఆ ఇష్టమే మరణ సమయంలో మనకు వస్తుందండి. నీకు బట్టల మీదో, లేకుంటే నీకు నగల మీదో, నీకు మనవడి మీదో, మనవరాల మీదో, భార్య మీదో, భర్త మీదో, అన్న మీదో, తమ్మిడి మీదో, దేని మీద వ్యామోహం ఉంటే నీకు అదే కనిపిస్తుంది కళ్ళ ముందు. అయ్యో నా బిడ్డలు ఏమైపోతారో, నేను చచ్చిపోతుంటే, అయ్యో నా మనవాళ్ళు ఏమైపోతారో, నా ఆస్తులు ఏమైపోతాయో, నేను ఇలా డబ్బు ఏమైపోతుందో, ఇలా ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే నువ్వు నామాన్ని, భగవంతుణ్ణి, ఆ యొక్క అవన్నీ మనం మనసులో తలుచుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు ఆపద సమయంలో అంటే కష్టకాలంలో మనకు పనికొచ్చేది నామం అన్నమాట. అందుకే బాబా వారు నామానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. కలియుగంలో కూడా భగవంతుని చేరేదానికి నామ మహిమ చాలా గొప్పది. అంటే దగ్గరగా తొందరగా చేరేదానికి మార్గం అన్నమాట. యజ్ఞాలు, యాగాలు, పూజలు ఇవన్నీ మనకు కష్టతరమైన పని కదా. కాబట్టి నామం నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, నువ్వు ఎలాగైనా చేసుకోవచ్చు. దానికి శుచి శుభ్రతగా నీకు పని లేదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారనమాట. ఇక్కడ నామం అంత గొప్పది. కాబట్టి
ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిదే, మనకు అనుకోకుండా వస్తుంది మంచిదే. కానీ ప్రయత్నపూర్వకంగా చేసినా లేదా నువ్వు కావాలని చేసినా ఆ నామానికి అంతటి మహిమ ఉంది. ఇంకా తెలియకుండా నోటితో ఉచ్చరించినా కూడా నామ ప్రభావం ప్రకటితమవుతుంది అని చెప్పేసి మన అంతఃకరణాన్ని అంటే లోపల ఉన్న ఈ యొక్క చెడు గుణాలను కూడా వదలగొట్టబడుతుంది నామం కంటే సులభమైన మార్గం ఇంకేది లేదండి. నామం చాలా సులభం. ఏమన్నా ఉందా దానికి? పూజా సామాగ్రి చేసుకోవాలన్నా, లేదంటే ఇంకా అష్టోత్తరాలు చదవడం నేర్చుకోవాలన్నా, లేదా ఎంత కష్టమైనవి ఉన్నాయి అవన్నీ ఏమీ నేర్చుకోవట్లేదు, మనం అవసరం లేదు. సాయి సాయి అనండి, దత్తా అనండి, లేదా విష్ణు సహస్రంలో ఒక్క శ్లోకం నేర్చుకోండి, లలిత లేదా లలితలో ఒక శ్లోకం నేర్చుకోండి. ఏదైనా సరే అది మనకి నామం చేయాలంతే తప్ప అది ఏ నామం అని కాదు, అది భగవత్ నామం చేసుకుంటే చాలు అని చెప్తున్నారనమాట. అట్లే నామానికి కూడా విధి విధాలు లేవు అని చెప్పుకుంటున్నాం. నా నామ సంకీర్తనలో సకల పాపాలు కూడా నశించిపోతాయి. అవసరం లేకుండా మన మోక్షం అంటాం కదా. మనం ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ యాగాలు చేసినా మనం ఏమనుకుంటాం? మనకు మోక్షం కావాలి, మనకి పుణ్యం కావాలి అని చేస్తాం తప్ప పాపం కావాలని ఏ పూజలు మనం చేయవండి. అలాగే మనకు తెలియకుండానే ఈ యొక్క మోక్షం మనకి హస్తగతం అవుతుంది. అంటే మోక్షం బాబావారు అనుకోకుండానే మనకు ఇచ్చేస్తారు. ఎప్పుడు నువ్వు నామస్మరణ చేయడం మూలాన. ఎందుకంటే ఎప్పుడైతే నామస్మరణ చేస్తావో మనకి ఆటోమేటిక్గా ఆ పాపాలన్నీ పోతాయి, ఇంకా మిగిలేది పుణ్యమే కదా. కాబట్టి మనకు అప్పుడే ఆ యొక్క నామం మోక్షం హస్తగతం అవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు కూడా క్షాళనమవుతాయి, అంటే పాపాలంతా కూడా ప్రక్షాళనమవుతాయి. ఇంకా మెల్లగా అయినా లోపలైనా నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు. కొంతమంది నామాన్ని గట్టిగా జపిస్తారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, దిగంబరా దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర, అవధూత చింతన దిగంబర అని గట్టిగా కూడా చెప్తాం. అయితే ఈ నామాన్ని పెదాలు కూడా కదలకుండా ఇలా ఉన్నాను అంటే లోపల నామం జరుగుతుంది. అది ఉత్తమమైందంటండి. మనం అందరికీ భక్తిని ప్రదర్శించక్కర్లా, చెప్పక్కర్లా. నువ్వు గట్టిగా కూడా చదవచ్చు. అది ఒక సమయంలో పెట్టుకొని నువ్వు పడుకోనన్నా గట్టిగా చెప్పక్కర్లా, అందరికీ వినపడి అందరికీ డిస్టర్బ్ చేయక్కర్లా. నువ్వు కళ్ళు మూసుకొని ఆ నామాన్ని జపించుకోవచ్చు, కళ్ళు తెరుచుకొని నామాన్ని జపించవచ్చు. అంటే అంత సులభమైన మార్గం, నామాన్ని మించింది ఇంకొకటి లేదు అని మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇదే బాబా మనోగతం. దాన్ని అనుసరించేవారు ప్రవర్తించేవారు అన్నమాట. ఇంకా శ్యామ వద్దు వద్దని వారించిన బాబా ఆ పుస్తకాన్ని అతని జేబులో పెట్టారు. అతని తల్లిదండ్రుల పుణ్యఫలంగా శ్యామకి బాబావారు దొరికారండి. అంటే భగవంతుడు మనం చేసిన సంస్కారం మూలన భగవంతుడు భక్తి మనకు కలిగితే పూర్వజన్మలో ఆ వాసనలు అంటే పూర్వజన్మలో సంస్కారం మూలన కొంత కలిగితే తమ తల్లిదండ్రులు తన తాత ముత్తాతలు చేసిన కారణంగా కూడా మనకు భగవంతుడు మనకి లభిస్తాడండి. మన తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, ఇలా వంశ పారంపరంగా కూడా మనకు ఆ భక్తి మనకి కలుగుతుంది. పూర్వజన్మలో మనం లేకపోవచ్చు, ఈ జన్మలో అది కంటిన్యూ అవ్వచ్చు. లేదంటే పూర్వజన్మలో మనకి భక్తి ఉండొచ్చు, అది జన్మలో మళ్ళీ దాన్ని కంటిన్యూ కావచ్చు అన్నమాట. కాబట్టి చిన్న పెద్ద వయసుతో పని లేకుండా నామాన్ని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. ప్రపంచంలోని బాధలను ఈ నామం తొలగిస్తుంది. ఇంకా ఇతర కర్మలు చేయడానికి ఒక విధి విధానం అవసరం. నిజమే కదా. మనం మంత్రం చేయాలన్నా, జపం చేయాలన్నా, తపం చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా ఒక విధి విధానం అవసరం. దానికి పలానప్పుడే యజ్ఞం చేయాలి, పలానప్పుడే అభిషేకం చేయాలి, పలానప్పుడే ఇవన్నీ కొన్ని విధి విధానం అవసరం. కానీ నీ నామానికి ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. ఎంత సులభంగా కలియుగంలో మనకు నామ మహిమ చెప్పారు. ఎంత సులభంగా భగవంతుడు చర్య మార్గం మనకి అత్యంత అద్భుతంగా చెప్పారు. తర్వాత చదువుకోవడం సమయం అంటూ ఏమీ లేదు. నామజపం వంటి మంచి ఉపాసనా సాధన ఏదీ లేదు. మన ఉపాసన మనం అనుకుంటాం, ఈమె దత్తోపాసకురాలు లేదా బాబా ఉపాసకురాలు ఇలా చెప్పుకుంటాం. కానీ నామాన్ని మించిన ఉపాసనా సాధన ఏదీ లేదు అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఇంకా ఎవరైనా సరేనండి, విష్ణు సహస్రనామాన్ని రోజుకొక్క నామం ఇక్కడ శ్యామాకే కాదు చెప్పింది బాబావారు, మనకు కూడా చెప్పారు. కాబట్టి రోజు విష్ణు సహస్రనామాన్ని ఒక్క మాట ఒక్క లైన్ అనుకోండి,
లేదా ఫస్ట్ శ్లోకమో లేదా లాస్ట్ శ్లోకమో అనుకోండి చాలు. అంటే చదివితే అంతా చదవచ్చు, నష్టమేం లేదు. కానీ కుదరలేదు అనుకోండి, ముసలి ముతక వాళ్ళందరికీ ఏం చెప్పాలి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. అది చదువుకోండి. అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే ఈ యొక్క శ్లోకం చదివితే విష్ణు సహస్రం చదివినంత ఫలం అని చెప్పి భగవంతుడే చెప్పాడండి. కాబట్టి అంటే మనందరికి కాదు, మనం ఏమనుకుంటా అంటే అది చెప్పేశాడు కదా ఈ శ్లోకం చదివేసి నేను విష్ణు సహస్రం చదివినా అంటే కుదరదు. మనం ఏం చెప్పాలి అంటే ముసలోళ్ళు ముతుకోలకి లేదా జ్వరం వచ్చిన వాళ్ళకి లేదంటే ఆరోగ్యం బాగానే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చెప్పారే తప్ప ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఈ శ్లోకం చదివేసి నేను చదివేశాను అంటే కుదరదు. మొత్తం చదువుకోవాలి. కుదరని వాళ్ళు కనీసం ఒక్క శ్లోకమైనా చదవాలి. బాబావారు విష్ణు సహస్రనామానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారండి. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని రోజుకొక్క నామం చదివి మనందరం బాబా కృపకి భగవంతుడి కృపకి మనమందరం పాత్రలవుదాం.